నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఇక్కడ అరకు ప్రాంతంలో భయంకరమైన భూకంప శబ్దాలు మాకు వచ్చాయి. భూమి ఒక్కసారిగా కదిలింది. మేము పడుకున్నప్పుడు మరి బిత్తరపోయి లేచాం. ఏం జరిగిందో, పెద్ద వాహనాలు వెళ్తున్నాయి అనుకున్నాం, కానీ అది భూమి అంతా కదిలింది. పెద్ద శబ్దం వచ్చింది. చాలా ఆందోళన చెందాం మేము. ఇక్కడ అరకు ప్రాంతంలో ఇది మొదటిసారి ఈ అనుభవం. మేము పడుకునే ఉన్నామండి. హఠాత్తుగా శబ్దం రావడంతో మేము చాలా ఆందోళనతో లేచాం. చాలా భయపడ్డాం. అప్పటికప్పుడు చాలామందికి ఫోన్లు చేశాం. చాలామంది విషయం చెప్పారు. మా అరకు ప్రాంతం అంతా కూడా ఈ భూకంప ప్రభావం వచ్చింది. గ్రామాల నుంచి కూడా శబ్దం వచ్చిన విషయాన్ని చూసి మాకు ఫోన్లు చేయడం జరిగింది. ప్రజలంతా కూడా ఆందోళన చెందారండి. భయంకరంగా ఉంది. ఇది కొత్త అనుభూతి మాకు ఈ అరకులో. రాత్రి 11:30 సమయంలోని భూమి కదిలింది. ఆ ఎదురికి మేము బయటకు వచ్చేసి నింటింపేశారు. అదే టైంలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, అది కూడా చూస్తున్నాము. ఈ సౌండ్కి రాగానే ఇంటి పక్కన ఉన్నోళ్ళు, ఆ సందులో ఉన్నోళ్ళు, ఈ సందులో అందరూ బయటకు వచ్చి రోడ్డు మీద రాత్రి 12:30, 1 గంట వరకు రోడ్డు మీద ఉన్నాం సార్. రాత్రి 11:30కి మేము ఫోన్ చూస్తున్నాం, మంచం మీద పడుకొని ఒకేసారిగా మంచం మీద అలా కదిలిపోయినట్టుగా అయింది. అది మా భయం వేసి మంచం దిగిపోయి నించున్నాం. మేము నుంచున్న పక్కన బీరువా, మా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, అది కూడా ఇలా కదిలిపోయి భయం వేసి వెంటనే కింద దిగిపోయాం మేము. ఇదే ఫస్ట్ టైం. మీకు అసలు భూకంపం తెలియదు, కానీ ఎందుకు ఇలా అయింది అనుకున్నాం. తర్వాత అర్థమైంది ఇది భూకంపం ఇలా వస్తుంది అనేసి. అది చాలా భయం వేసి బయటకు వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉండేమో. సెకండ్ ఫ్లోర్ ఉండి ఇంకా భయం వేసి కింద దిగిపోయాం సార్. అండి మాది అరకు వ్యాలీ. మరి రాత్రి 11:30 సమయంలో భూమి కంపించింది. మరి ఏదో భయపడి ఏదో పెద్ద సౌండ్ అనుకొని ఇల్లు సామాన్లన్నీ ఊగిపోయి చాలా భయాందోళనతో చెందాం. దానికి ముందు జంతువులకు ముందు తెలుస్తాయి అంటారు, కానీ అవి అరుస్తుంటే మేము ఏటో అనుకున్నాం. కానీ సడన్గా భూమి అంతా కదలడం, చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదైనా భయపడి మేము పరుగులు తీసామండి. చాలామందికి మరి కొన్ని ఊర్లో మరి ఏంటి జరిగింది మాకైతే తెలియదు, కానీ రాత్రి మాత్రం మేము చాలా భయపడ్డాము. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నేను అల్లూరు ఏఎస్ఆర్ జిల్లా అరకువేలి మండలం పెర్లావూరు పంచాయతీ సూపర్ వైస్ సర్పంచ్ మాజీ. రాత్రి సుమారు 11:35 కరెక్ట్గా మేమందరం నిద్రలో ఉండగా ఇల్లంతా కదిలినట్టుగా అదురొచ్చిందండి. ఏటాన్ని చూసి భయం వేసి బయటకు వచ్చేసరికి మా వీధిలో ఉన్న ప్రజలకు అంతా కూడా ఇళ్లను వదిలేసి అందరూ కూడా బయటకు వచ్చేసారు. చాలా భూకంపం వచ్చింది. 4.4 దీని మీద వచ్చిందండి. అది కొద్దిగా ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం అవును. ఫస్ట్ టైం ఇది ఇక్కడ నేను పుట్టిన కాలం నుండి ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇలాంటి భూకంపాలు రావడం వల్ల చాలా భయకంపితులై మా వీధిలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి బయట కూర్చుని, ఇది కూడా మన ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో కూడా తీవ్ర భూకంపం వచ్చింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనకి అరకు వేలికి ఇలా వచ్చింది. ఇంకా 24 గంటలు అంటున్నారు. మాకేదో భయంగా నిద్ర లేకుండా రాత్రి అంతా గడుపుతున్నాం. గవర్నమెంట్ వారు వెంటనే